హాయ్ దేర్ దిస్ SaiTeja here watching Techno యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్ అన్బాక్స్ చేస్తున్నాను. స్టూడెంట్ యూస్ కి అండ్ ఆఫీసెస్ కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కంటే మనకి ప్రోగ్రామర్స్ లైక్ కోడింగ్ చేస్తారు అండ్ ఆటో క్యాడ్ ఇలాంటి హెవీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. అండ్ ఎడిటింగ్ సెక్షన్ లోకి వస్తే మనకి అడోబీ ప్రీమియర్ ప్రో అండ్ ఫోటోషాప్ ఇలాంటి హెవీ సాఫ్ట్వేర్స్ ని కూడా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు ల్యాప్టాప్. ఈవెన్ గేమింగ్ సెగ్మెంట్ లోకి వెళ్తే మనకి హెవీ గేమింగ్ అని కాకుండా మిడ్ రేంజ్ నార్మల్ గేమింగ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ GTA 5 లాంటి హెవీ సాఫ్ట్వేర్ని కూడా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. సో ల్యాప్టాప్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ ల్యాప్టాప్ని క్విక్గా అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఫుల్ బాక్స్ కూడా మనకి పాలిథిన్ కవర్తో షీల్డ్ అయితే చేశారు. అండ్ బాక్స్ మీద చూస్తే మనకి లెనోవో బ్రాండింగ్ అయితే ఉంది, లెనోవో లోగో. అండ్ టాప్ ఆఫ్ ది బాక్స్లో కూడా సేమ్ మనకి లెనోవో లోగో అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాక్స్లో మనకి IdeaPad అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి లెనోవో IdeaPad సిరీస్ నుండి అయితే వస్తుంది. సో ఈ మోడల్ నెంబర్ వచ్చేసరికి Lenovo S340 సిరీస్ అనమాట. సో Lenovo S145 సిరీస్తో కంపేర్ చేస్తే ఇది మనకి అప్డేట్ వర్షన్. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్లో మనకి కొన్ని కీ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ మిషన్ అంతా కూడా మనకి ఇంటెల్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. యాక్చువల్లీ నేను 6 months నుండి Ryzen 5 మోడల్ కోసం ట్రై చేస్తాను. రిలయన్స్ డిజిటల్లో అండ్ Lenovo స్టోర్లో పై ఎలక్ట్రానిక్స్లో చాలా వరకు సెర్చ్ చేశాను. సో ఇక్కడ చూసిన అవుట్ ఆఫ్ ది స్టాక్ ఉంది అండ్ స్టాక్లో వచ్చే ఛాన్స్ అయితే లేదని చెప్పారు. సో ఇది మనకి i5 10th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. స్టోరేజ్ చూస్తే మనకి హైబ్రిడ్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. 1TB HDD స్టోరేజ్ ఉంటుంది అండ్ సేమ్ టైం మనకి 256GB SSD స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకి 8GB ర్యామ్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా 20GB ర్యామ్ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ మెషిన్ని. 3 cell బ్యాటరీ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుంది. కంప్లీట్ మోడల్ నేమ్ ఏంటి అంటే Lenovo IdeaPad S340 సిరీస్ అనమాట. వచ్చే కంటెంట్స్ ఏంటి అంటే ఒక మెషిన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ అడాప్టర్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ద సేమ్ టైం ఇందులో మనకి పవర్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ అయితే యాక్చువల్ ప్రైస్ కాదు. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్లో మనకి చార్జర్ అయితే ఉంది. 65 watts చార్జర్ అడాప్టర్ అనమాట. 1 week నుండి యూస్ చేస్తున్నాను ఈ ల్యాప్టాప్ని. అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాక్స్లో మనకి థర్మోకోల్స్తో ల్యాప్టాప్ మీద షీల్ చేశారు. సో ప్యాకింగ్ మాత్రం బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది అడాప్టర్ అండ్ 65 watts ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అడాప్టర్. అండ్ ఫైనల్గా ఇది మన మెషిన్. సో ఇక్కడ టాప్లో మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి నో నీడ్ ప్రజెంట్ అయితే. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చే కంటెంట్స్ ప్యాకేజ్లో. ల్యాప్టాప్ చూస్తే మనకి కంప్లీట్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఈవెన్ మనం యాపిల్ లోగో స్టిక్కర్ అప్లై చేసినా కూడా సేమ్ యాపిల్ మ్యాక్బుక్ లాగానే కనిపిస్తుంది. సో ఫన్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ కంప్లీట్ బాడీ కూడా మనకి పాలీకార్బోనేట్తో అయితే మేడ్ అయింది. సో కంప్లీట్ ప్లాస్టిక్ ప్లస్ పాలీకార్బోనేట్ కాంబినేషన్తో అయితే వస్తుంది. రైట్ సైడ్లో మనకి Lenovo లోగో అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి HDMI పోర్ట్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ 3.5mm ఆడియో జాక్ పోర్ట్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి మెమరీ స్లాట్ కూడా ఉంది. అండ్ సైడ్స్లో మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి డ్యూయల్ అరే స్పీకర్స్ అనమాట. Dolby Atmos ఇన్బిల్ట్ సపోర్ట్తో వస్తుంది. ఈవెన్ మనకి రబ్బరింగ్ ఫినిష్ కూడా ఇచ్చారు. మన టేబుల్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా స్లిప్ అయితే అవ్వదు, రగ్గుడ్గా ఉంటుంది అనమాట. సో రబ్బర్ ఉండడం వల్ల ఈవెన్ ఈ ల్యాప్టాప్ మనకి 180 degrees వరకు హింజ్ రోటేట్ అయితే అవుతుంది. సో ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు 180 degrees వరకు. మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రైవసీ షట్టర్ అయితే ఇచ్చారు. సో దట్ మీకు అవసరం లేని టైంలో మనకి కెమెరాని ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బెజిల్స్ చూస్తే మనకి వెరీ థిన్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ చాలా థిన్గా అయితే ఉన్నాయి బెజిల్స్ అన్ని కూడా. సో ఇక్కడ టాప్లో మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుండి మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే అవుతుంది. ఇది మనకి 4 inches డిస్ప్లే సైజ్తో వస్తుంది. ఎవ్రీ డిగ్రీస్లో మనకి హింజ్ పర్ఫెక్ట్గా అయితే బ్యాలెన్స్ అవుతుంది. అండ్ కీప్యాడ్ కూడా మనకి పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఇచ్చారు. బాటంలో మనకి ఇంటెల్ బ్రాండింగ్ అయితే ఉంది, ఇంటెల్ i5 10th జనరేషన్ స్టిక్కర్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇలా మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాక్లెట్ కీబోర్డ్ ఎనేబుల్ చేయాలంటే ఫంక్షన్ ప్లస్ ట్యాబ్ స్పేస్ని 1 time ప్రెస్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్లెట్ ఇంటెన్సిటీ ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే 2 times ప్రెస్ చేయాలి. సో 2 times ప్రెస్ చేస్తే మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇంకో టైం ప్రెస్ చేస్తే మనకి ఆఫ్ అయిపోతుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ మనకి అరౌండ్ 6 hours అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పినట్టే ఆల్మోస్ట్ 6 hours అయితే వచ్చింది నాకు. బోర్డులోకి వెళ్తే డివైస్లో 8GB ర్యామ్లో మనకి 7.78GB యూజబుల్ అయితే ఉంది. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద డివైస్ మనకి 200GB SSD ఫ్రీ అయితే వస్తుంది. సో ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్ చేశాను అప్లికేషన్స్ ని. సో స్టోరేజ్ గురించి మాట్లాడితే హైబ్రిడ్ స్టోరేజ్ కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 1200GB చేంజ్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కువ లిమిట్ అయితే ప్లే చేయను, కాపీరైట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆడియో మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉంది ఇందులో ఈ ల్యాప్టాప్లో.
ఇంకా ప్లే చేస్తే మనకి కాపరేట్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో వీడియోలో. అండ్ డిస్ప్లే క్వాలిటీ చూస్తే మనకి 8K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే. కంపెనీ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు డిస్ప్లేలో కానివ్వండి అండ్ వ్యూవింగ్ యాంగిల్స్లో కానివ్వండి. అవుట్ అండ్ అవుట్ మీకు కంప్లీట్ ప్యాకేజ్ అయితే అవుతుంది ఈ ల్యాప్టాప్. స్పీకర్స్ ఉన్నాయి, ఇన్బిల్ట్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్. సో కంప్లీట్ ఫీల్ గుడ్ ఆడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ప్రైవసీ షట్టర్ అయితే ఉంది. రైట్ సైడ్ మూవ్ చేస్తే మనకి కెమెరా అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు. ల్యాప్టాప్స్లో వచ్చే కెమెరాస్ అన్నీ కూడా మనకి ఎవరేజ్ అయితే ఉంటాయి. ఓన్లీ మ్యాక్బుక్స్లోనే మనకి పర్ఫెక్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. సో రాదర్ దెన్ దట్ మనకి హెచ్పి, ఏసూస్, లెనోవో, ఏసర్, డెల్ సో ఇలాంటి కంపెనీస్లో మనకి ఎబో యావరేజ్ కెమెరా అయితే వస్తుంది. కెమెరా రేంజ్ చూస్తే మనకి 3 MP లెన్స్ అయితే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 720p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 720p రేంజ్తో క్యాప్చర్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు ఆడియో అండ్ వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో మనకి ట్రాక్ ప్యాడ్. సో ట్రాక్ ప్యాడ్లో మనకి ఇన్బిల్ట్ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి Lenovo IdeaPad S340 ఇంటెల్ వేరియంట్ కంప్లీట్ ఓవర్వ్యూ. పాస్ట్ 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాను ల్యాప్టాప్ని. ఇలాంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. నోటీస్ చేసిన హీటింగ్ ఇష్యూ ఏంటి అంటే చార్జర్లో. సో అడాప్టర్ లైట్గా అయితే హీట్ అవుతుంది. అదర్ దెన్ దట్ నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు ఈ ల్యాప్టాప్ పైన. డిస్ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసి ఉంచాను. సో దట్ ఛార్జింగ్ కన్జంప్షన్ మనకి తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ఓవర్వ్యూ. అండ్ ఆఫ్టర్ 1 వీక్ నేను కంప్లీట్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను ఈ ల్యాప్టాప్ గురించి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. ప్రైస్ గురించి మాట్లాడే ముందు మీకు 2 పాయింట్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ మనకి 2020 జనవరి ఎండింగ్లో అయితే లాంచ్ అయింది. సో ల్యాప్టాప్ లాంచ్ అయినప్పుడు మనకి ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 45,000 to 47,000 ప్రైస్ సెగ్మెంట్లో టాగుల్ అయితే అయ్యేది. ఈ మార్చ్ సేల్ జరిగింది 2020లో. సో ఆ టైంలో ల్యాప్టాప్స్ అనేవి చాలా హెవీగా సేల్ అయిపోయాయి. ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఈవెన్ Lenovo కాకుండా చాలా వరకు హెచ్పి, ఏసర్, డెల్ ఇలాంటి ల్యాప్టాప్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయాయి. అండ్ ఈవెన్ మనకి లాక్డౌన్ కూడా మార్చ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ టైంలో మనకి ఎలాంటి సేల్స్ అయితే జరగలేదు. అండ్ ఈవెన్ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉన్నాయి ల్యాప్టాప్స్ అన్ని. బికాజ్ మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో మనకి క్లాష్ అయితే వచ్చింది. సో దానివల్ల మనకి ఎలాంటి స్టాక్ అయితే లేదు. సో నేను రైజన్ కోసం ట్రై చేశాను, రైజన్ వేరియంట్. బట్ నేను Lenovo స్టోర్లో అండ్ ఆఫ్లైన్ స్టోర్లో ట్రై చేశాను. బట్ ఎక్కడ చూసినా నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అనిపించింది. అండ్ ఈవెన్ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే మీకు హోప్ అయితే ఇవ్వలేము స్టాక్ ఎప్పుడు వస్తుందని. సో నేను నెక్స్ట్ డిసిషన్ తీసుకున్నాను ఇంటెల్ వేరియంట్ షిఫ్ట్ అవుదామని. సో నవంబర్ 2020లో ఈ ల్యాప్టాప్ ప్రైస్ అయితే హైక్ అయింది ఇంటెల్ వేరియంట్లో. సో అప్పుడు లాంచ్ అయినప్పుడు 47,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉండేది అరౌండ్. ఇప్పుడు ప్రజెంట్ 53 వరకు అయితే ఉంది. సో 53,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే తీసుకున్నాను. మే ఫస్ట్ వీక్లో సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్లిప్కార్ట్లో. సో దట్ ఈ ల్యాప్టాప్ మీకు 50,000 ఆర్ బిలో 50,000 ప్రైస్ సెగ్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ ల్యాప్టాప్ కొనాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, బోత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్. బెటర్ మీరు ల్యాప్టాప్స్ తీసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ ల్యాప్టాప్స్లో. అండ్ ప్రజెంట్ మనకి కేసెస్ పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో క్లాష్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మీకు 50,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న ల్యాప్టాప్ కూడా మళ్ళీ హైక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, లైక్ 56,000 అలా. సో బెటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు ల్యాప్టాప్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను ప్రతి డౌట్ని కూడా మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్ 1 వీక్ ఈ ల్యాప్టాప్ కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అడిగిన డౌట్స్ అన్ని కూడా మీకు కంప్లీట్గా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేటింగ్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐల్ మీట్ నెక్స్ట్ వీడియో. దిస్ అయితే షేరింగ్ అవుట్. జై హింద్.